మెడ్వే సంజీవిని హాస్పిటల్స్ కాకినాడ నగరంలో ట్రాఫిక్ నియంత్రణ నిమిత్తం 200 బారికేడ్స్ ను అందజేశారు. మంగళవారం కాకినాడ రామారావుపేట నుకలమ్మగుడి ప్రక్కన గల మెడ్వే సంజీవిని హాస్పిటల్ వద్ద కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణుకు 200 బారికేడ్స్ ను మెడ్వే సంజీవిని హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ నెక్కంటి సూర్యప్రసాద్, సెంటర్ హెడ్ ఆర్ దినేష్లు కాకినాడ ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎన్ కిన్నెరా, డాక్టర్ సందీప్, ట్రాఫిక్ సిఐలు రామారావు, రమేష్లు పాల్గొన్నారు. ఉన్నటువంటి 2 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ కూడా కాకుండా ఇంకా ఎవరికైనా ఎక్కడైనా నెసిటీ ఉంటే దాన్ని మళ్ళీ అక్కడికి మేము షిఫ్ట్ చేసుకుంటూ ఉంటాం. సో ఇలా ఇంకా చాలా మంది దాతలు ముందుకొచ్చి మాకు పోలీసు సపోర్టివ్గా ఇలా ఇస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మెడ్వే సంజీవిని హాస్పిటల్కి వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ టు ది hospital and the hospital authorities for giving operation and donating us all these barricades, stoppers, everything. So మా సైడ్ నుంచి మేము అంతగానే ఏం చెప్పగలుగుతాము. సో థ్యాంక్స్ అలాట్ టు ది హాస్పిటల్. ఖచ్చితంగా మా సైడ్ నుంచి ఎలాంటి హెల్ప్ ఉన్నా మేము ముందుకు వస్తాం. హెల్ప్ అంటే వీ డోంట్ ఇన్వైట్ ఎనీబడి ఫర్ ఎనీ ట్రాఫిక్ యాక్సిడెంట్. అక్కడ జరగకూడదనే మా యొక్క ప్రయత్నం. సో అందులో భాగంగా ఇలాంటి సపోర్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మా సైడ్ నుంచి పబ్లిక్కి బెటర్ పోలీసింగ్ ఇవ్వగలుగుతాము. సో ట్రాఫిక్ కంజెషన్ లేకుండా ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఉండేటట్టుగా చూసుకోవడానికి ఇవన్నీ మాకు ఎంతో సహకరిస్తాయి. యాక్చువల్లీ అందరికీ కూడా మా కృతజ్ఞతలు. మేము ఏదో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సమాజానికి పోలీసు డిపార్ట్మెంటే మాకు చాలా ఇష్టం. కారణం ఏంటంటే మాలాగే వాళ్ళు కూడా 24/7 రాత్రి 1 గంటకి ఫోన్ చేసిన కింద ఏమంటే దిగి పేషెంట్ నేను చూడాలి. ఆయన కంప్యూటర్స్ ఆయన ఇంటికాడి నుంచి రావాల్సిందే. సో వీఆర్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. We have to be cooperate. As a corporate social responsibility, we have given barricades. In future also, we will support police department. Definitely. వాళ్ళు మా ఎమర్జెన్సీ కేసులు డిఫరెంట్గా చూసుకుంటారు, చాలా బాగా చూసుకుంటారు. It's request police department to help us. Thank you.